నా పేరు అఖిల్. నాది ఒక అందమైన చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని చేలు, కపటం తెలియని మనుషులు. ఈ ఊళ్ళో నా ప్రపంచం చాలా చిన్నది. ఆ ప్రపంచంలో నాకు ప్రాణం కంటే ఎక్కువైన వాళ్ళిద్దరే ఇద్దరు, నా బెస్ట్ ఫ్రెండ్స్ సంతోష్ అండ్ విష్ణు. మా ముగ్గురు స్నేహం చూసి ఊరంతా ముచ్చటపడేది. కానీ ఆ పల్లెటూరి ప్రశాంతత వెనుక ఎంతటి ఘోరం దాగుందో, మా జీవితాలు ఎలా తలకిందులు కాబోతున్నాయో అప్పుడు మాకు తెలీదు. అదో చీకటి రాత్రి. హఠాత్తుగా నాకొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో మా ఊరు చివరన పాడుపడిపోయిన ఆ పాత శివాలయం కనిపించింది. ఆ గుడి గర్భగుడిలో ఏదో ఒక రహస్యం ఉన్నట్టు, అది నన్ను గట్టిగా పిలుస్తున్నట్టు అనిపించింది. నిద్రలోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ కలలో ఏదో ఉంది, ఏదో ఒక మిస్టరీ దాగుంది అని నా మనసు గట్టిగా చెప్పింది. ఆ కల గురించి నా ఫ్రెండ్స్ సంతోష్, విష్ణులకు చెప్పాను. ఆ గుడిలో ఏముందో చూద్దామని ముగ్గురం బయలుదేరాం. మొదట సంతోష్ లోపలికి వెళ్ళాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. కంగారుతో విష్ణు కూడా లోపలికి వెళ్ళాడు. వాడు కూడా రాలేదు. నా గుండె ఆగిపోయినంత పనైంది. అసలు ఆ గుడిలో ఏముంది? నా స్నేహితులు ఏమయ్యారు? భయాన్ని గుండెల్లో దాచుకుని ధైర్యం చేసి నేను లోపలికి వెళ్ళి చూశాను. కానీ అక్కడేమీ లేదు. అంతా నార్మల్గానే ఉంది. మరి నా ఫ్రెండ్స్ ఏమైనట్టు? గాల్లో కలిసిపోయారా? ఒంటరిగా నిలబడిన నాకు ఒంటిబి వణుకు మొదలైంది. తల పగిలిపోయేలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడే నా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద చూస్తే విష్ణు ఫ్రెండ్ హరి పేరుంది. లిఫ్ట్ చేయగానే అవతల నుంచి హరి అన్నాడు, అఖిల్, నాకు ఆ గుడి వెనుక ఉన్న అసలు నిజం తెలుసు అని. నేను షాక్ అయ్యాను. హరి చెప్తూనే ఉన్నాడు, అక్కడ ఒక పెద్ద నిధి ఉంది అఖిల్. ఆ నిధి దక్కాలంటే ఆ వంశ వారసత్వం ఉండాలి. ఆ వారసుడివి నువ్వే అన్నాడు. అఖిల్, నీ ఫ్రెండ్స్ ఇద్దరిని చంపింది నేనే. అసలు విషయం ఏంటంటే అక్కడ వారసత్వం కాదు, ఆ నిధి దక్కాలంటే ముగ్గురిని నరబలి ఇవ్వాలి. నీ ఫ్రెండ్స్ ఇద్దరు బలి అయిపోయింది, నువ్వే ఆ మూడో వాడివి అన్నాడు. నా కళ్ళ ముందే నా స్నేహితులను చంపేశాడని తెలిసి నా రక్తం మరిగిపోయింది. ఆ మాట నమ్మి నేను గుడికి వెళ్తే హరి నన్ను మోసం చేసి గట్టిగా కట్టేసి గుడి దగ్గరే పడేశాడు. కొన్ని నిమిషాల తర్వాత వాడు నా ముందుకు వచ్చి క్రూరంగా నవ్వాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నన్ను చంపుతాను అన్న హరి మరుక్షణమే ఒక్కసారిగా గొంతు పట్టుకుని విలవిలలాడిపోయాడు. నోటి నుంచి రక్తం కక్కుకుంటూ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు. నాకేమీ అర్థం కాలేదు. ఎలాగోలా కష్టపడి కట్లు విప్పుకుని ప్రాణాలతో ఇంటికి పారిపోయాను. 2 రోజుల తర్వాత ఆ గుడి కంటే భయంకరమైన నిజం ఒకటి నాకు తెలిసింది. హరి వెనుక ఉండి ఇదంతా చేయించింది, మా మధ్యనే ఉంటూ మాతో తిరిగిన మా ఊరి బాలు. ఆ నిధిని తనే దక్కించుకోవాలని, అందుకోసం మా ముగ్గురిని చంపాలని ప్లాన్ వేసింది బాలే. హరిచేత నా ఫ్రెండ్స్ని చంపించి ఆ తర్వాత హరికి కూడా డబ్బు ఆశ చూపి విషమిచ్చి చంపేసింది కూడా బాలే అని నాకు ఆధారాలతో సహా తెలిసింది. మా మధ్య ఉంటూ మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తాడా? ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నా స్నేహితులు ప్రాణాలు తీసిన వాడిని వదిలిపెట్టకూడదనుకున్నాను. బాలుకి ఒక రహస్యమైన చోటుకి రమ్మని కబురు పెట్టాను. వాడక్కడికి రాగానే నా కళ్ళల్లో ఉన్న పగ, నా స్నేహితుల మరణం గుర్తొచ్చాయి. ఏమాత్రం కనికరం లేకుండా వాడినక్కడికక్కడే అంతమొందించాను. ఆ తర్వాత నేరుగా ఆ పాత శివాలయానికి వెళ్ళాను. బాలు ప్లాన్ చేసిన ఆ నిధిని నేనే దక్కించుకున్నాను. నిధి అయితే నా చేతికి వచ్చింది, కానీ నా ప్రాణాలైన నా 2 స్నేహితులు మాత్రం తిరిగి రాలేరు. ఈ నిధి సాక్షిగా, ఈ పాత శివాలయం సాక్షిగా మా ముగ్గురిని విడదీయాలని చూసిన వాళ్ళ కథ ముగిసిపోయింది.